జగన్‌కి క్రెడిట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గదా! సాయికృష్ణ ఉదంతంలో అంత నిర్లక్ష్యంగా ఎట్టున్నారు? డీజీపీకి తెలుసు రెగ్యులర్‌గా, సీపీకి తెలుసు రెగ్యులర్‌గా, అక్కడున్న డీసీపీకి, ఏసీపీకి అందరికీ తెలుసు. అతన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు చేశారు? అన్నటువంటి తెలియనంత అమాయకులు ఎవరు గాదు. తీసుకెళ్ళి తగలబెట్టడం అనేది దారుణమైనటువంటి, క్రూరమైనటువంటి నేరం. అంతకు మించిన దారుణం ఇంకోటి లేదు. ఇంకా వీళ్ళు లాకప్ డెత్ చేశారు అన్నా సరే, పోనీ ఓ నేరస్తుడు క్రిమినల్‌ని చంపితే తప్పేంట్లే అని సమాజం హర్షిస్తది. లేదా ఎన్‌కౌంటర్ చేసినా హర్షించేది. అట్లా గాకుండా చితకబాదినటువంటి కేసులు ఇప్పుడు సివిల్ మ్యాటర్ అన్నటువంటి పాయింట్ కూడా తెర మీదకొస్తుంది. అసలు మాకేం తెలియనట్టు ప్రవర్తించిందెవరు? జగన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు స్పందించి ఆళ్ళ అమ్మానాన్నని పిలిపించడం ఏంటి? అక్కడ క్రెడిట్ ఎవరిచ్చారు? లోపం ఎక్కడ జరుగుతుంది? వ్యూహాత్మకమైనటువంటి టీమ్ ఏదో ఉంటది. అక్కడేదో తేడా జరిగింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మొన్న ఆక్వాది జగన్ స్పందించిన తర్వాత చంద్రబాబు స్పందిస్తారు. అంతకుముందు మావిడి రైతుదైనా, ఇంకోటైనా సరే. క్రమంగా జగన్‌కి పెరుగుతున్న క్రెడిట్టు ప్రతిపక్షం అన్నటువంటిది ఓన్లీ వైసీపీ కావడం కారణమవుతుంది. ఓసారి మన కూటమిలో ఉన్నోళ్ళైతే ఎవరు విడిపోనక్కర్లేదు గానీ, కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను ప్రోత్సహిస్తే బెటరే. మన మీడియా ద్వారా వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళ డిమాండ్‌లని హైలైట్ చేసి, వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటే అప్పుడు జగన్ క్రెడిట్ తగ్గుతదేమో. మనకిట్లాంటి వ్యూహాలు అలవాటే గాబట్టి క్రాస్ చెక్ చేసుకుంటే బెటరు.